మేము వస్తేనే దేశం బాగుపడుతుంది, మేమే దేశాన్ని నిలబెడతాం, మేము మార్పు తీసుకొస్తాం, మార్పుతోటి మస్తు మంచిగా చేస్తాం. అసలు మార్పు మీరు ఎన్నడూ చూసుండరు, ఆ మార్పు చూసి మీకు కళ్ళు తిరుగుతాయి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కదా. తెలంగాణలా కర్ణాటకలా చేసినాం, ఇప్పుడు దేశమంతా చేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ అసలు కథ ఎట్లున్నదంటే ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినాయట. ఇగో ఈ చెయ్యి పాటోళ్ళ కథ సుతం అట్లనే ఉన్నది. పోండ్రి, 2 రాష్ట్రాల మేము మస్తుగా ఉత్తరించినామని చెప్పుకుంటున్నారు. కానీ ఇక చూడండి ఎంత చక్కదనం ఉన్నదో. బస్సు డ్రైవర్ ఛత్రి పట్టుకొని కూర్చున్నాడు. మరి బస్సు ఎవరు నడుపుతున్నారని పరేషాన్ కాకుండ్రి. ఒక చెయ్యితోటి బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడు, ఇంకో చెయ్యితోటి ఛత్రి పట్టుకున్నాడు. ఇది చెయ్యి పార్టీ రాజ్యం వెళ్తున్న కర్ణాటకలా. కానీ ఒక్క చెయ్యితోటి బస్సు నడుపుతున్న ఈ డ్రైవర్ అన్నను మెచ్చుకోవాల్సిందే. పోండ్రి. ఇక ఇంకోటి, ఇది సుతం అదే చెయ్యి పార్టీ వెళ్తున్న కర్ణాటకలనే. చూడుమని చీకటి చూపిస్తున్నదేందనుకుంటున్నారా? కరెంటు పోయింది. ఇది కర్ణాటకలో ఉన్న ఓ దావఖానా. మొన్న మన ఎంజిఎంలా భువనగిరి దావఖాన్లా కరెంటు పోయినట్టే ఈడ సుతం పోయింది. కరెంటు లేదని రోగం తక్కువ కాదు కదా, పానం మంచిగా లేనోళ్ళు తిప్పల పడ్డారు. అలా గోస చూడలేక ఇగో డాక్టర్లు ఇట్లా ఫోన్ లైట్లు పెట్టి సూదులేసిండ్రు. కానీ మార్పు మార్పు అని చెప్పి ఇసొంటి మార్పు తీసుకొస్తారని మనం అనుకోలే. మన పక్క పంటున్న కర్ణాటక వాళ్ళు సుతం అనుకోలేదు కావచ్చు. మనం ఏ జన్మలో ఏం పాపం చేసినామో ఇప్పుడు అనుభవిస్తున్నామని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.